హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నాటుకోడి చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఇలాగా మేము బయటికి వెళ్ళేసి మంచిగా మాకు యాక్చువల్గా ఒక ప్లేస్లో మంచిగా కొడతారండి. సో అక్కడికి వెళ్ళేసి నీట్గా కట్ చేయించుకొని వాష్ చేయించేసి కోడిని నీట్గా కట్ చేయించుకొని వచ్చామండి. సో ఇలాగా నాటుకోడి చికెన్ తెచ్చుకున్నామండి. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే అండి, ఫస్ట్ మనము ఆయిల్, సాల్ట్, పసుపు వేసి మనము దీన్ని మంచిగా వితౌట్ ఏ మసాలా వేయకోకుండా ఫస్ట్ మంచిగా వాటర్ అంతా ఎవాపరేటట్టు మంచిగా ఫ్రై చేయాలండి. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి నేను దీంట్లోకి గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను అండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడైతే నేను గ్రౌండ్ నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నానండి. దీంట్లోకి సాల్ట్, మన చికెన్ క్వాంటిటీని బట్టి మనము సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకుంటామండి. ఇది కూడా మనము క్వాంటిటీకి తగ్గట్టు వేద్దాం. సో ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా జస్ట్ పైన ఇట్లా జస్ట్ నార్మల్గా మూత పెట్టేసి ఇలానే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఇలానే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ నాటుకోడి చికెన్ స్మెల్ కానీ అట్లా ఏమి ఉండదండి. ప్లస్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కావాల్సిన మసాలా ఐటమ్స్ అంతా ఇప్పుడు చూపిస్తానండి. సో ఇక్కడ మనము చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మిడిల్లో మనము ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పైన ఉన్నవి కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకు చూడండి, ఇక్కడ వాటర్ ఎంత అంత చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసాయి. సో ఈ వాటర్ అంతా ఎమిరిపోయేంత వరకు మనము ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇక్కడ నేను మసాలా కోసము కొంచెము ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇంత క్వాంటిటీ చూడండి, ఇక్కడ క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనము ఎక్కువ క్వాంటిటీ కొబ్బరి తీసుకోకూడదు. సో ఇంత క్వాంటిటీ కొబ్బరే తీసుకోవాలి. చూడండి, ఇంత క్వాంటిటీలో తీసుకోవాలి. ఇంత వెల్లుల్లి, జింజర్ కోసము ఇంత క్వాంటిటీనే తీసుకోవాలండి. సో ఇది దీంట్లోకి కొన్ని లవంగాలు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 7-8 తీసుకున్నాను. సో ఈ లవంగాలు వేసి ఫస్ట్ కొబ్బరి లవంగాలను మనం మిక్సీ పట్టాలండి. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టాను కదండి కొబ్బరి అండ్ లవంగాలు. ఇప్పుడు నేను దీంట్లోకి మిగతా అవన్నీ వేసుకుంటానండి. వెల్లుల్లి అండ్ జింజర్ అన్నీ మిక్సీలో వేసేసుకొని సో జింజర్ ఈ క్వాంటిటీలో, కొంచెం క్వాంటిటీ తక్కువే ఉండాలండి జింజర్ కంపేర్ టు వెల్లుల్లితో పోలిస్తే. సో దీనికి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి మనం మసాలాలో మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ క్వాంటిటీలో. సో ఇవన్నీ వేసి మనము మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలాగా మనము మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము నాటుకోడి చికెన్లోకి యూజ్ చేస్తాము. ఇక్కడ చూసారు కదండి, మనకి చికెన్ జస్ట్ నేను సాల్ట్, పసుపు వేసి వేయిస్తున్నాను కదా, బాగా వేగిపోయిందండి. చూడండి, కొంచెం రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది చికెన్. సో ఇలా బాగా వేగిన తర్వాత మనము దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. సో
సో ఇప్పుడు మనము చికెన్ చేయడానికి నేను ఇంకొక కుక్కర్ తీసుకున్నానండి. సో ఇది కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయిందండి. సో ఇక్కడ మనము ఇలాగ చికెన్ని ఫస్ట్ ఓన్లీ ఆయిల్ పసుపు వేసి వేయించేసుకున్నాము అండి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు మనం నాటుకోడి అంటే కోడి మొత్తం తెచ్చుకోవాలి. సో మనకి అంత ఒక రోజులోనే అయిపోదు అనుకోండి. సో ఇలా ఫ్రై చేసేసుకొని హాఫ్ ఈరోజు చేసుకొని హాఫ్ మేబీ 2 days కానీ 3 days కానీ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ స్మెల్ కానీ అలా ఏం రాదండి, బాగా మంచిగా ఉంటుంది. అందుకే ఇలా ఫ్రై చేసుకోవడం చాలా బెస్ట్. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామండి దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక చిల్లీ అండ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తామన్నమాట. సో ఇది మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక మీడియం సైజ్ టొమాటో కూడా వేసుకున్నామండి. సో ఇప్పుడు టొమాటో కూడా జస్ట్ ఒక 1 minute అలా కొంచెం లైట్గా మగ్గనిద్దాము. తర్వాత మనము చికెన్ అంతా వేసినప్పుడు ఎలాగో స్మాష్ అయిపోతుంది. జస్ట్ అలా కొంచెం ఒక 1 minute ఫ్రై చేసేద్దామండి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా. సో ఈ మసాలా వేద్దామండి. సో ఈ మసాలా వచ్చేసి మీరు ఎంత క్వాంటిటీ వేయాలనేది మీకు తీసుకున్న చికెను అండ్ మీకు ఎంత గ్రేవీ కావాలా అనే దాన్ని బట్టి మీరు వేసుకోవాలండి. ఇప్పుడు నాకు మరీ ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, మరి అలాగనే మరి డ్రైగా కూడా అవసరం లేదు. సో ఇలాగ నేను ఈ క్వాంటిటీలో వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 1 minute ఫ్రై చేయాలండి. సో ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి మసాలాలో ఉన్న రాస్ స్మెల్ అంతా పోతుంది. జస్ట్ అలా అంతే ఫ్యూ సెకండ్స్ అలా ఫ్రై చేసేసి ఇప్పుడు మనకు మసాలా కూడా ఫ్రై అయ్యిందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో మాకు కావాల్సిన క్వాంటిటీలో వేస్తాను. ఇలా మనం చికెన్ వేసుకోవాలి. సో ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెము ధనియాల పొడి, కారం పొడి అండ్ కొంచెం చికెన్ మసాలా పొడి వేసానండి. దీంట్లో నేను ఇవి ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే మనము ధనియాల పొడి కానీ కారం పొడి ఎక్కువ వేసామంటే మనకి గ్యాస్ ట్రబుల్ కానీ లేదంటే స్టమక్ చాలా బర్నింగ్గా కానీ అలా అవుతుంది. సో నేను ఎక్కువ క్వాంటిటీ వేయనండి ధనియాల పొడి కానీ కారం పొడి కానీ. సో ఇలా వేసేసిన తర్వాత మనము ఇప్పుడు దీంట్లో సఫిషియెంట్ వాటర్ పోసుకున్నామండి. ఇలా ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నామండి. మిక్స్ చేసుకొని వాటర్ మీరు సరిపడా కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే తర్వాత మనము మళ్ళీ వాటర్ని ఎవాపరేట్ చేసుకోవచ్చు అండి. బట్ కొంచెం ఎక్కువగానే వేయండి. సో ఇలా వేసిన తర్వాత మనం ఇంకా విజిల్ పెట్టేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి.
ఎందుకంటే నేను వేయించేటప్పుడు కొంచెమే వేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తాను. సో ఇప్పుడు మనము దీన్ని ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. అది కూడా డిపెండ్స్ ఆన్ ద నాటుకోడిని బట్టి. ఇప్పుడు కొంచెం కోడి చాలా రోజులు ఉంచిన కోడి అయితే ఎక్కువ విజిల్స్ పెట్టాలి. కొంచెం లేతగా ఉన్న కోడి అయితే తక్కువ విజిల్స్ సరిపోద్ది. అట్లీస్ట్ నేనైతే ఒక 7-8 విజిల్స్ పెడతానండి. ఇలా మనము 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తామండి. సో ఇప్పుడు గ్యాస్ అంతా పోయింది. సో ఇప్పుడు మనము తీసి చూద్దామండి. సో చూడండి, మనకు వాటర్ అంతా ఎక్కువ ఏం లేదు. సో సరిపోతుందండి. చికెన్ కూడా ఉడికింది. ఒకవేళ చికెన్ ఉడకలేదు అనిపిస్తే మీరు ఇంకా కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒక 3-4 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఉడికింటే ఇంకా సరిపోతుంది. సో ఇదేనండి, ఇంకా నాటుకోడి చికెన్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.